హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే, మీ రిలేషన్‌లో కావచ్చు, మీ సంబంధంలో ఎవరైనా సరే నీకు వెనకాల ఏదైనా చెడుగా మాట్లాడినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎలా మాట్లాడాలి? ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి? అనే గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా సరే ఒక అబ్బాయి స్టోరీ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్‌గా ఒక అబ్బాయి స్టోరీ అనుకోండి. ఒక అబ్బాయి మంచిగుంటే అందరూ నీ దగ్గరికి వస్తారు. ఇది వాస్తవం అందరికీ తెలిసిందే. కానీ కొందరు నిజాయితీగా ఉంటారు. కొందరు అటు ఇటు కాకుండా మధ్యలోనే ఉంటారు. కొందరు చాలా మనస్పూర్వకంగా ప్రేమించేవాళ్ళు, అలాగే నిజాయితీగా మాట్లాడేవారు ఉంటారు. ఇంకొందరు కొంచెం మంచిగా, కొంచెం చెడుగా 2 రకాలుగా ఉంటారు. సో, ఎవరైనా చుట్టాల్లో గావచ్చు, ఒక రిలేషన్‌షిప్‌లో గావచ్చు, నీకు కావాల్సిన వ్యక్తి గావచ్చు, ఒక ఫ్రెండ్‌షిప్ గావచ్చు, ఎవరైనా సరే నీకు ఇన్నర్ ఇన్నర్ ఫీలింగ్స్ అంటే ఈ వెనకాల ఏదైనా ఒక తప్పుగా నీ గురించి చెప్పినప్పుడు గాని, మాట్లాడినప్పుడు గాని, తిట్టినప్పుడు గాని, నీకు ఆ చెవిలో వినిపించినప్పుడు, నీకు కావాల్సిన వ్యక్తి మీ రిలేషన్‌లో ఎవరైనా సరే, వెనకాల నీ గురించి ఏదైనా ఒక బ్యాడ్‌గా మాట్లాడినప్పుడు, తప్పుగా తిట్టినప్పుడు, లేదా తప్పుగా నీ క్యారెక్టర్ బ్యాడ్ చేసినప్పుడు, నువ్వు వాళ్ళని డైరెక్ట్‌గా పోయి అడగకు. నాకెందుకు ఇలా అన్నావని డైరెక్ట్‌గా వాళ్ళని అడగకు. ఎందుకు అంటే వాళ్ళని అడిగి ఇంకా చెడుగా కాకు. ఇంకా చీప్ కావకు. అది ఏ రిలేషన్ అయినా సరే, అది నీ సొంత రిలేషన్ అయినా, నీ ఫ్యామిలీ‌లోనైనా సరే, నిన్ను వెనకాల ఒక రకంగా, నీ ముందు ఒక రకంగా చూస్తున్నారు అంటే, నీ జస్ట్ విననట్టు జస్ట్ ఫీల్ చేస్తూ ఉండే కానీ, ఎందుకు ఇలా అన్నావు? నన్ను ఎందుకు అలా చూస్తున్నావని ఎప్పుడు కూడా వాళ్ళని అడగకు. ఎందుకు అడగకు అంటున్నాను అంటే, నువ్వేంటో నీకు తెలుసు. నువ్వు మంచిగున్నప్పుడు అందరూ నీ దగ్గరికి వస్తారు. అదే నువ్వు చెడుగా అయినప్పుడు, నువ్వు చెడుగా ఉన్నప్పుడు ఎవరు నీ దగ్గరికి రారు. అలాంటప్పుడు ఒక వ్యక్తి నీ గురించి వెనకాల బ్యాడ్‌గా మాట్లాడినప్పుడు, వాడు నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండాలి. నువ్వు మంచిగా ఉండాలి. అంతవరకు వాడు నీ దగ్గరికి రాడు. ఎప్పుడైతే నిన్ను చూసి చీప్‌గా మాట్లాడుతున్నారో, నిన్ను ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా, అది ఎంత పెద్ద రిలేషన్ అయినా సరే, బాగా ఒకటే రక్తం అయినా సరే, అది బ్లడ్ రిలేషన్‌షిప్ అయినా సరే, అది వెనకాల ఖచ్చితంగా మాట్లాడతారు. సో, ఎవరైనా సరే నీకు ఆ విషయం తెలిసినప్పుడు, నాకిలా ఎందుకు అన్నావు అని మళ్ళీ వాళ్ళతోటి లొల్లిని పెట్టుకొనవద్దు. నేనేమంటానంటే, నువ్వు మంచిగా ఉంటే అందరూ నీ దగ్గరికి వస్తారు. మంచిగా సంపాదిస్తే ప్రతి ఒక్కరు నీ సాయం కోసం వస్తారు. వాళ్ళని మళ్ళీ ఏ ఏ చెవిలో పడ్డ మంచి గాని, చెడు గాని విన్నా కూడా విననట్టు ఉండు. ఇన్సల్ట్ అంటావా? ఇన్సల్ట్‌గా ఫీల్ అవ్వకు. అవసరమేముంది? నిన్ను చూసి నలుగురు నవ్వుతుంటే నవ్వకుక. అది వాళ్ళ ఇష్టం కదా! వాళ్ళ హ్యాపీనెస్ కదా! మరి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? సరే, నీకు ఇన్సల్ట్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఉండకు. అది నువ్వు చూడలేకపోతున్నప్పుడు, అది తట్టుకోలేకపోతున్నప్పుడు అక్కడ అస్సలు ఉండకు. ఎప్పుడైతే నీకు ఇన్సల్ట్‌గా భావిస్తున్నావో మనసులో ఆ క్షణం నుంచి అక్కడ ఉండడం మానేసేయి. అక్కడ వెళ్ళడం మానేసేయి. వాళ్ళతో మాట్లాడడం మానేసేయి. అంతేగాని వాళ్ళని అలా అన్నారు, ఇలా అన్నారు. ఏందది పిచ్చి పట్టిందా? సో, ఎవరైనా నిన్ను తక్కువ చూసి మాట్లాడుతున్నారు అంటే, తక్కువ చూస్తున్నారు అంటే, నీ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు అవతల వ్యక్తి గురించయితే, నువ్వు బాధపడకు. మళ్ళొకసారి వాళ్ళతో మాట్లాడకు. నువ్వేంటో, నీ కెపాసిటీ ఏంటో నువ్వు వాళ్ళని చూపించాలంటే నువ్వు మంచి స్థాయిలో ఉండాలి. వాళ్ళ నీ దగ్గర రావాలి. నీ వల్ల చేత కాదురా, నువ్వు నీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఒక స్థాయిలో ఉండాలి. ఖచ్చితంగా అవుతుంది. నీ వల్ల కానిదంటూ ఏమీ లేదు. ప్రయత్నించాలి అంతే. ప్రయత్నిస్తే ఏదైనా అవ్వచ్చు నువ్వు. తాగి, తిని రోడ్ల మీద పడుతూ నన్ను అలా అన్నావు, ఇలా అన్నావు, ఎందుకన్నావు? అంటారు మరి. తాగి రోడ్ల మీద పడితే ఎవడైనా అంటాడండి. ఇది అబ్బాయిలకే చెప్తున్నా. తాగి రోడ్ల మీద పడితే గొడవలు చేస్తుంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా అంతే. ఏదో ఒక మాట అన్నారంటే తాగుడికి బానిస అవి ఎవరిని పడితే వాళ్ళ గొడవ పడుతూ, నీ వాల్యూ ఖరాబ్ చేస్తూ, నీ ఇజ్జత్ మీరే తీసుకుంటూ అవసరమంటావా? తాగండి. ఎంతైనా తాగండి. కానీ ఒకరికి హాని కలగకుండా తాగండి. సింపుల్. నువ్వు తాగుతుంటే నీ ఫ్యామిలీకి ఏ బాధ రాకూడదు. నీ గురించి ఏ టెన్షన్ లేకూడదు. నువ్వు ఏమంటారు తాగినప్పుడు రోడ్ల మీద పడుతుంటే ఫ్యామిలీ మొత్తం నిన్ను తీసుకోవడానికి వస్తారు కదా! రోడ్డు మీదకి అందరికి. సో, నీ కోసం అందరు ఫ్యామిలీ రోడ్డుని తీసుకురాకు. తాగితే కూడా నీకు ఎంత వరకు అవుతదో అంతే తాగు. అది ఒక హాబిట్ అది. ప్రతి ఒక్కరు ఒక హాబిట్. తాగిన వాళ్ళంతా మంచోళ్ళుగా చెడ్డోలని కాదు. తాగకుండా ఉండని వాళ్ళంతా చెడ్డోళ్ళు కాదు. సో, అది నీకు హాబిట్ అది ఒకటి. సో, ప్రతిదీ ఒక కంట్రోల్‌లో ఉండాలి. లిమిట్ అనేది ఉండాలి. ఎవరికీ హాని కలగకుండా ఉండాలి. నేనేమంటాను సింపుల్‌గా చెప్పాలంటే ఎవరైనా సరే నీ బంధువులు గాని, నీకు ఫ్రెండ్స్ గాని ఎవ్వరైనా అది నీ ఫ్యామిలీనే కావచ్చు, నీ వైఫే కావచ్చు, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతుందంటే ఫస్ట్ నువ్వు సక్కగా లేవని అర్థం. నువ్వు ఎలా సంపాదిస్తావంటే ఒక రేంజ్‌లో సంపాదించాలి. అందరు నీ కాళ్ళ తిరిగి రావాలి. ఖచ్చితంగా వస్తావు. నువ్వు మంచిగుంటే వస్తావు. నువ్వు మంచిగా లేనప్పుడు ఎవడు రాడు. సో,
ఎవడో ఒకడు నిన్ను నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు అంటే, నీ ఫ్రెండ్స్ ముందర ఎవరైనా నీకు కావాల్సిన వ్యక్తి మాట్లాడితే, వాళ్ళు నీకొచ్చి చెప్పి, మళ్ళా వాళ్ళని అడగడం, వాళ్ళతో లొల్లి పెట్టుకోవడం, నాకెందుకిలా అన్నావని అవన్నీ బంద్ చేసి, సో, నిన్ను తక్కువ చూసిన వాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే, వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలి. వాళ్ళకన్నా ఎక్కువ మంచిగా ఉండాలి. లక్షణంతో, గుణంతో ఏ తప్పు చేయకుండా నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా అందరూ నీ దగ్గరికొస్తారు. నువ్వే ఖరాబ్ ఉన్నప్పుడు ఎవడు నీ దగ్గర రాడు. నీ గురించి ఇంకా బ్యాడ్‌గా అవుతావు. నీ దగ్గరికి అసలు నీ కేర్ కూడా చేయరు. నీ గురించి 10 మందికి నెగెటివ్‌గా చెప్తారు. అర్థమైందా? సింపుల్. ఏం జరిగినా ఎవ్వరేమన్నా సరే విననట్టు ఏదైనా సరే కొంచెం గొడవ పడకుండా మంచిగా ఒక మంచి రెస్పెక్ట్ తోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. ఎలా పడితే అలా మాట్లాడకు. కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఇది అబ్బాయిలకు. అర్థమైంది అనుకుంటున్నాను నేను ఈ స్టోరీ. ఎక్కడ కూడా రియాక్ట్ కాకు. ఒక మంచి స్థాయిలో, ఒక మంచి రెస్పెక్ట్ తోటి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. కోపం అనేది కంట్రోల్‌లో పెట్టుకొని ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఏ విధంగా మాట్లాడాలి? అనేది మీకు తెలిసుండాలి. సో, నన్నొక మాట తిట్టిర్రని నువ్వు వాళ్ళని పోయి మీ రిలేషన్‌లో ఎవరైతే అన్నారో వాళ్ళని అడిగి మళ్ళీ ఇంకా పెద్ద లొల్లి చేసుకున్నావు. సో, వాళ్ళన్నారు గదా! మళ్ళీ నీ దగ్గరికొస్తారు ఖచ్చితంగా. అలా రావాలి అంటే నువ్వు వాళ్ళకన్నా గొప్పగా ఉండాలి. అంత మంచిగా నువ్వుండాలి. అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ పూర్తిగా విన్న ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థాంక్ యూ సో మచ్.